శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 11వ సర్గము. మన్మథ బాణములచే కొట్టబడి వికారములకు లోనైన ఆ మహారాజుతో కైక అతి దారుణంగా ఇట్లు నుడివెను. ఓ దేవా, నన్నెవ్వరూ తిరస్కరింపలేదు, అవమానింపలేదు. నాకొక కోరిక గలదు, దానిని నీవే తీర్చవలెను. అట్లు చేయదలచినచో ప్రమాణపూర్వకముగా నాకు మాట ఇమ్ము. అనంతరము నా కోరికను వెల్లడింతును. దశరథుడు ఆమె శిరస్సును తన ఒడిలోనికి చేర్చుకొని, నేనెల్లప్పుడూ నీ ఆజ్ఞానువర్తినే కదా, ఇంకా ప్రతిజ్ఞతో పని ఏమి అనుభావముతో ఒకంత తరహాసమనర్చెను. తన పాచిక పారుచున్నదని చిరునవ్వు చిందించుచున్న ఆమె యొక్క కేశములను నిమురుచు అతడు ఇట్లు వహించెను. ఓ సౌభాగ్య గర్విత, స్త్రీలలో నీవే నాకు ఎంతయో ప్రీతమురాలవు. పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైన వాడు మరొకడు లేడు అని నీవు ఎరుగుతూ కదా. అజేయుడు, రఘువంశ రాజులలో ప్రముఖుడు, మిక్కిలి బుద్ధిమంతుడు, నాకు ప్రాణముల కంటెను మిన్న అయినవాడు అయిన ఆ రామునిపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నిజముగా నీ మనసులోని కోరికను ప్రకటింపము. ఓ కైకేయి, నా చిన్నారి రాముని చూడక ఒక్క క్షణకాలము పాటైనను నేను బ్రతికి ఉండుచాలను. అట్టి రామునిపై ప్రమాణం చేసి నుడుచున్నాను. రాముని కొరకై నేను నా ప్రాణములను గాని, తదితర కుమారులను గాని, బంధుమిత్రులను గాని త్యజించుటకు సిద్ధము. ఆ శ్రీరామునిపై బాస చేసి పలుకుచున్నాను. ఓ కళ్యాణి, కైకేయి, నా శపథములను గమనించి నా హృదయమును అర్థం చేసుకొని నన్ను ఉద్ధరింపము. నా త్రికరణ శుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడింపము. నీపై నాకు గల గాఢానురాగమును దృష్టిలో పెట్టుకొని నాపై సందేహమును వీడుము. నా పుణ్యములపైన ఆన, నీ కోరికను తీర్చి నీకు ప్రియమును కూర్చెదను. మంతర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము జరుగవలెనను సంకల్పం గల ఆ కైక తన అభిప్రాయమునకు అనుగుణముగా దశరథుడు శపథము చేసి ముందునకు రాగా, తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషించుచు ఆయనతో దుస్సహమైన మాటలను ఇట్లు పలికెను. నీ మనోరథమును తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసిన దశరథుని మాటలకు సంతుష్టయ్యై కైక అకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువు వలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించెను. ఓ మహారాజా, రాముని పైనను నీ పుణ్యం మీదను ప్రమాణం చేసి నీవు వరములను ఇచ్చుచున్నావు. నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలుగు 33 కోట్ల మంది దేవతలే సాక్షులు. సూర్యచంద్రులు, భూమి ఆకాశములతో కూడిన సమస్త జగత్తు, నవగ్రహములు, రాత్రింబవళ్ళు, సకల దిశలు, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త ప్రాణులు, గృహదేవతలు, ఇంకను తదితర భూతములు నీ ప్రతిజ్ఞావచనములను విని ఉన్నారు. దీనికి వారు అందరూ సాక్షులు. ఓ సకల దేవతలారా, సత్యసంధుడు, మిక్కిలి శక్తి సంపన్నుడు, సమస్త ధర్మములను ఎదిగినవాడు అయిన దశరథుడు ఎట్టి ఏమరపాటు లేనివాడే నాకు వరములను ప్రసాదించుచున్నాడు.
దీనిని మీరు శ్రద్ధగా విందురుగాక అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనకు వారిని సాక్షులను కావించెను. మహాధనుర్ధారి అయిన దశరథుని ఈ విధముగా ప్రతిజ్ఞాబద్ధుని గావించి కైకేయి ఆయనను ప్రశంసలతో ముంచెత్తి ఇట్లు నుడివెను. ఓ రాజా, ఆనాడు దైవాసుర శంబాసుర యుద్ధమున జరిగిన పూర్వగాథను గుర్తునకు తెచ్చుకునము. రాత్రివేళ జరిగిన ఆ సమరమున శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్ఛిల్లితివి. ఓ ప్రభు, ఆ సందర్భమున సారథిగా మెలకువతో ఉన్న నేనే నిన్ను కాపాడితిని. ఆ సంతోష సమయమున నీవు నాకు 2 వరములను ఇచ్చి ఉంటివి. ఓ ధర్మాత్మ, నీవు ఇచ్చిన ఆ వరములను అప్పుడు నీకడనే న్యాసముగా ఉంచితిని. ఆ 2 వరములను ఇప్పుడు నేను కోరుకొనుచున్నాను. నీవనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మమును అనుసరించి నాకు ఇప్పుడు ఆ వరములను ఇయ్యనిచో నీ తిరస్కారమునకు గురి అయిన దాననే నేను ఈ క్షణముననే నా ప్రాణములను త్యజించెదను. వేటగాడు జింక వలె అరచుటచే ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడీ పరుగున వచ్చి వలలో చిక్కుకొని వినాశనమునకు లోనగునట్లు దశరథుడు ఇదివరలో తానిచ్చిన వరమును గుర్తు చేయుచు కైక పలికిన మాటలచే ఆమెకు వసుడాయెను. అతడు తన ప్రతిజ్ఞను అనుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయాపాసంలో చిక్కుకొని ప్రమాదమును కొని తెచ్చుకొనెను. అతడు ఒక్కసారిగా కొయ్యబారెను. ఆ పిమ్మట వరమును ఇచ్చిన వాడును అయిన దశరథుడితో కైకేయి ఇట్టనెను. ఓ మహారాజా, అప్పుడు నీవిచ్చిన 2 వరములను నేను ఇప్పుడే అడుగుచున్నాను. సావధానుడివై ఆలకింపుము. ఓ నాథ, శ్రీరాముని కొరకే ఏర్పాటు చేయబడిన సామగ్రి తోడను సన్నాహముల తోడను నేడే నా భరతుని యువరాజ పట్టాభిషిక్తుని గావింపము. ఇది నా మొదటి వరము. ఓ దేవా, ఆనాడు దైవాస సంగ్రామమున నీవు నా మీది ప్రేమతో నాకు 2వ వరమును కూడా ఇచ్చింటివి. దానిని కోరుకొనుటకు సమయం ఆసన్నమైనది. శ్రీరాముడు నారచీరలు జింక చర్మమును ధరించి జటాధారి అయి దండకార్యమునకు వెళ్ళి తాపసవృత్తిలో అచట 14 సంవత్సరములు నివసింపవలెను. ఇది నా 2వ వరము. నేడే భరతునకు ఎదురులేని యువరాజ అధికారము చిక్కువలెను. ఇప్పుడే నేను చూచుచుండగానే శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. ఇవే నా అభీష్టములు. ఇదివరలో నీవిచ్చిన వరములనే నేను కోరితిని. రాజులకే రాజువై మహారాజువైన నీవు సత్యమునకు ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండు నీ వంశమును శీలమును రక్షించుకునుము. నీ జన్మను సార్థకము చేసుకునుము. మానవులకు ఈ లోకమునందు సర్వ లోకములందును సకల సౌఖ్యములు ప్రసాదించుటకు సత్యవాక్య పరిపాలనమే అత్యుత్తమ సాధనమని తపోధనులు నుడుతురు.